ఇక ముందుకు రావడం ఆగిపోయింది. ఆ క్షణంలో ఒక్కసారిగా కిచెన్లో నుంచి ఏదో దానంతగదే పడి తర్వాత ఆ నీడ ఏమైందో నాకు తెలియదు. మరుసటి రోజు నుంచి నా ఆరోగ్యం నెమ్మదిగా దెబ్బతినడం మొదలైంది. మైక్ నన్ను ఊర్లో ఉన్న ఆసుపత్రిలో చేర్పించినప్పటి నుంచి ఆ ఇంట్లో ఒక్కడే ఉండేవాడు. వారం రోజుల తర్వాత మైక్ ఊరు వేసుకొని చనిపోయి పడున్నాడు. మైక్ ఉరి వేసుకొని చనిపోయేంత పిరికివాడు కాదు సార్. నేను చూసిన వాటిని ఎదుర్కొన్న సంఘటనలు బట్టి ఖచ్చితంగా చెప్పగలను, ఆ ఇంట్లో ఏదో ఆత్మ తిరుగుతుంది. ఒక రకంగా ఉన్నట్టుండి నా ఆరోగ్యం దెబ్బతినడానికి కారణం కూడా అదేనని అనుకుంటున్నాను సార్. నా కొడుకుని చంపిన ఆత్మ నన్ను వదిలిపెడుతుందని నేను అనుకోవట్లేదు. మీరు అనుకుంటున్నట్లు ఇది సామాన్య మరణం కాదు సార్. ఈ విషయంలో మీరే నాకు సహాయం చేయాలి సార్. ఇక్కడ నుంచి ఆ ఇల్లు ఎంత దూరం ఉండొచ్చు? ఓ 10 నుంచి 20 కిలోమీటర్ల దాకా ఉండొచ్చు. సరే, ఒకసారి ఆ ఇంటి అడ్రస్ ఈ బుక్లో రాసివ్వండి.